అంటే 3 లక్షల దాదాపుగా 20,000 కోట్లు ఈ 10 సంవత్సరాలలో వీళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్ బై ఎస్పీవి బట్ సర్వీస్ బై గవర్నమెంట్ 1,27,209 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా థర్డ్ కేటగిరీ కింద తెచ్చుకున్న లోన్లు 95,461 కోటి అధ్యక్ష. 4 నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్స్ 59,414 కోట్ల అధ్యక్ష. ఈ 4 కేటగిరీల కింద 1/12/2023 నాడు మాకు అధికారాన్ని అప్పజెప్పేటప్పుడు బట్టి విక్రమార్క గారికి వారు అప్పజెప్పిన అప్పు 6,69,257 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది కాకు 6,69,257 కోట్లు ఇది నికరంగా అప్పులు. ఇది కాకుండా వీళ్ళు ఇచ్చిపోయింది ఏంటి అధ్యక్ష? పేమెంట్లు పెండింగ్ అధ్యక్ష. వీళ్ళు మేము అభివృద్ధి చేసినామని ఏదైతే చెప్తుండ్రో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే మాకు అప్పులను ఇచ్చిపోయినారు అధ్యక్ష. 40,000 కోట్ల రూపాయలు అసలు స్పీకర్ సార్ 6,69,257 కోట్లు నికరంగా వీళ్ళు చేసిన 4 రకాల అప్పులు. అదేవిధంగా పెండింగ్ బిల్స్. ఇప్పుడు ఆ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా అధ్యక్ష ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు సర్పంచులు ధర్నాలు చేస్తున్నారు కదా అధ్యక్ష. ఇట్లాంటి సర్పంచులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు పెన్షన్లు ఇట్లాంటివి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 40,154 కోట్ల అధ్యక్ష. ఇవే కాకుండా అదర్ పెండింగ్ బిల్స్ అన్డిక్లేర్డ్ అంటే ఈరోజు ఉచిత కరెంటు కింద విద్యుత్ శాఖకు అదేవిధంగా సింగరేణి నుంచి బొగ్గు కొనుక్కొని అదర్ పెండింగ్ బిల్స్ డిస్కామ్ ఎనర్జీ డ్యూస్ సింగరేణి పవర్ డ్యూస్ ఎస్సీ అండ్ ఎస్టీ సప్లైన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ 1,09,740 కోట్ల అధ్యక్ష. 1/12/2023 నాటికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పినప్పుడు 8,19,151 కోటి అధ్యక్ష. ఇక వాళ్ళు సాధించిన అభివృద్ధి ఏందో వాళ్ళు ఎలుగబెట్టిందేందో ఆ ఎలుగబెట్టుతో తెలంగాణ వెలిగిందేందో 90,000 కోట్లతోని అప్పచెప్తే 8,19,000 కోట్ల అప్పుతోని మాకు అప్పచెప్పి 10 ఏళ్లలోనే 60 ఏళ్ళు 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 90,000 కోట్లు అయితే ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక పార్టీ చేసిన అప్పు 7.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అధ్యక్ష. 7.5 లక్షల కోట్ల అప్పు చేసి మాకు అప్పచెప్పి దివాలా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే ఈరోజు ఆయన నానా తిప్పలు పడి ఏదో దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని కాదు కూడదు అంటారు అధ్యక్ష. ఇంకొక లెక్క కూడా చెప్తా అధ్యక్ష. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన మీరు 1,52,000 కోట్ల అప్పులు చేసింది అన్నాడు. 1,52,000 కోట్లు కాదు అధ్యక్ష. మేము వచ్చిన 15 నెలల్లో 1,58,041 కోటి రూపాయలు మేము అప్పు చేసినాం అధ్యక్ష. నేను తక్కువ చెప్పట్లేదు ఎక్కువ చేసినామని చెప్తున్నా. ఎందుకు చేసిన అధ్యక్ష నేను 1,53,359 కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు తప్పుకు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. ఈ రోజు వీళ్ళు చేసిన అప్పులకు వడ్డీ అసలుకు 88,591 కోటి కట్టిన మిత్తికి 64,768 కోట్లు కట్టిన 15 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 1,58,041 కోటి అయితే మేము వాళ్ళు చేసిన అప్పులకు మేము కట్టింది 1,53,559 కోట్ల అధ్యక్ష. నికరంగా 15 నెలల్లో మేము చేసిన అప్పులకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించడానికి 4,682 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. ఈరోజు మీరు 2,630 కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష. నికరంగా మిగిలింది వీళ్ళు చేసింది మొదటి 5 సంవత్సరాలలో
514 కోట్ల రూపాయలు అధ్యక్ష. మొదటి విడత 5 సంవత్సరాలు కలిపి వారు చేసిన రుణమాఫీ. రెండవ విడత మళ్ళీ చెప్పింది అధ్యక్ష, మొదటిసారి చేయలేకపోయినాం, రెండవసారి గ్యారెంటీగా చేస్తాం, ఈసారి మమ్మల్ని నమ్మండి అన్నారు. సరే, ప్రజలు తెలంగాణ వాళ్ళు మంచోళ్ళు, మొదటిసారి పాపం కొత్తగా వచ్చిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే సంసారం మొదలు పెట్టారు, రెండోసారి అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కదా, మొదటిసారి చేసిన తప్పు చేయరని ప్రజలు రెండోసారి కూడా వాళ్ళని కనుకరించారు, వాళ్ళకి అధికారం ఇచ్చింది అధ్యక్ష. రెండోసారి ఏం చేసింది అధ్యక్ష, మొదటిసారి అయినా 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కొంత 4 సంవత్సరాలు ఇచ్చింది అధ్యక్ష. రెండవసారి 4 సంవత్సరాలు ₹1 ఇవ్వాలి అధ్యక్ష. ఆఖరి సంవత్సరంలో వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే 21,35,557 మంది రైతులు అధ్యక్ష. రైతుల నెంబర్ మళ్ళొకసారి వినండి అధ్యక్ష, 21,35,557 మంది రైతు కుటుంబాలకు 11,909 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండ్రు అధ్యక్ష. ఎప్పుడు? 4వ సంవత్సరంలో. ఈ 11,909 కోట్ల రూపాయల రుణమాఫీలో మిత్తి కింద 8,515 కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని వీళ్ళు 11,909 కోట్ల రూపాయలు రెండో విడత 4 సంవత్సరాల తర్వాత రుణమాఫీ చేస్తే 4 ఏళ్ళు వీళ్ళు 0 రుణమాఫీ చేసినందుకు మిత్తి కింద 8,515 కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష. రెండు కలిపి 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో 2 సార్లు అధికారాన్ని ప్రజలు వాళ్ళకు అప్పచెప్తే రెండోసారి 3,394 కోట్లు, మొదటిసారి చేసిన రుణమాఫీ 2 కలిపితే 10 సంవత్సరాలలో 16,908 కోట్ల రూపాయలు వాళ్ళు రుణమాఫీ చేసిండ్రు అధ్యక్ష. 10 సంవత్సరాలు, మొదటిసారి 1,00,000, రెండోసారి 1,00,000, మొదటిసారి విడతల వారిగా, రెండోసారి 4వ సంవత్సరంలో చేసిన రుణమాఫీ 16,908 కోట్ల రూపాయలు అధ్యక్ష వాళ్ళు చేసింది. ఇక నన్ను అడుగుతున్నారు, నువ్వు ఎన్నికలలో హామీ ఇచ్చినావు కదా, నువ్వు చేసినావా చేయలేదని. నేను అది కూడా చెప్తా అధ్యక్ష. 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు నేను రుణమాఫీ చేసిన అధ్యక్ష. 10 నెలలు తిరిగే లోపల 10 ఏళ్లలో ఆనాటి చంద్రశేఖరరావు గారు చేసిన రుణమాఫీ 16,908 కోట్ల రూపాయలు అయితే 10 నెలలు తిరగక ముందే 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు రుణమాఫీ నేను చేసిన అధ్యక్ష. 2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేసింది నేను. ఇవాళ తమ ద్వారా వారిని అడుగుతున్న అధ్యక్ష, నేను 10 ఏళ్లలో మీరు చేసింది ఏంది, 10 నెలల్లో నేను చేసింది ఏంది? ఇప్పటికైనా మీ ఆలోచన విధానంలో మార్పు రాకపోతే, ప్రజలు శిక్షించినా, ప్రజలు ఉరిదీసినా మీ ఆలోచన విధానంలో మీకు మార్పు రాలేదు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు రైతు బంధు గురించి చెప్తారు అధ్యక్ష. రైతు బంధు వాళ్ళు ఎన్నికల ముందల ఎగనామ పెట్టి ఎలక్షన్ కోడ్ను అడ్డం పెట్టి పారిపోయినారు అధ్యక్ష. పారిపోతే ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకొని ప్రజలకు పంగనామం పెట్టి పారిపోతే ఎన్నికల తర్వాత డిసెంబర్ 7, 2023 నాడు నేను అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళు ఎగ్గొట్టిన రైతు బంధు 7,625 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష. వాళ్ళు పారిపోయినరు కదా అని నేను వదిలేయలే. రైతుల పట్ల నాకున్న చిత్తశుద్ధి, వాళ్ళు ఇస్తామని ఎగనామం పెట్టిన రైతు బంధు పథకాన్ని కూడా నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా, అయ్యో రైతులు మనోళ్ళు, దిగిపోయినోడు ఎట్లాగో దిగిపోయిండు, దిగిపోయినోడి మీద మన నెపం నెట్టేసి రైతులకు అన్యాయం చేయొద్దు, ఈ రైతులను ఆదుకోవాలని 7,625 కోట్ల రూపాయలు మొదటి విడత రైతు బంధు పథకాన్ని నేను చెల్లించిన వాళ్ళు పంగనామాలు పెట్టిన రైతు బంధు అధ్యక్ష. రెండవసారి 4,666 కోట్ల 59 లక్షలు ఇప్పుడు నేను రుణమాఫీ, వీళ్ళు సంవత్సరానికి 10,000 అంటే దాన్ని పెంచి సంవత్సరానికి 12,000గా మార్చి వాళ్ళకి ఈరోజు 4,666 కోట్ల 59 లక్షల రూపాయలు ఈరోజు రైతులకు రైతు భరోసా పథకం కింద నేను చెల్లించిన అధ్యక్ష. టోటల్గా ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద 12,291 కోట్ల 73 లక్షలు ఈరోజు నేను రైతులకు రైతు భరోసా పథకం కింద నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నేను చెల్లించిన అధ్యక్ష. అదే రకంగా ఆనాడు ఒడ్లు ఒరేస్తే ఊరేసుకున్నట్టని
వాళ్ళు మాత్రం వరి పండించుకొని ఫామ్ హౌస్లో 150 ఎకరాల కావేరీ సీడ్కు 4,500 రూపాయల క్వింటాల్ అమ్ముకున్నారు అధ్యక్ష. రికార్డు ఉంది. 4,500 అధ్యక్ష. వాళ్ళు పండించిన వడ్ల ఫామ్ హౌస్లో బంగారం పండుతుంది అధ్యక్ష. 4,500 రూపాయలకు క్వింటాలేమో దొరగారి ఒట్లు కొనుక్కుంటారు. పేద రైతు అందించిన రైతులకు మీరు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చెప్పి వాళ్ళు రైతులను ఉరిదీస్తాం ఒరేసుకుంటా అని చెప్తే, నేను వచ్చిన తర్వాత మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను కలిసి ఆలోచన చేసి, మీరు వరి పండించండి, చివరి గింజ వరకు కొనుక్కుంటాము, మీరు సన్న ఒట్లు పండిస్తే 500 రూపాయల బోనస్ కూడా ఇస్తాము, కనీసం మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తామని సన్న ఒట్లు పండించిన రైతులకు 1,162 కోట్ల రూపాయలు బోనస్ కింద 500 రూపాయలు ఇచ్చిన చరిత్ర నాది అధ్యక్ష. సంవత్సరం తిరిగే లోపల రైతులకు మేము అందించింది ఇది ఉచిత కరెంటు. ఏం సంబంధం అధ్యక్ష వాళ్ళకు ఉచిత కరెంటు? ఉచిత కరెంటును కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కరెంటును కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వాలని అన్నదే కాంగ్రెస్ పార్టీ, కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంట్ అనే పేటెంట్ కాంగ్రెస్ పార్టీది. కరెక్ట్. మా రాజ్ ఠాకూర్ చెప్పినట్టు కాంగ్రెస్ అంటేనే కరెంట్, కరెంట్ అంటేనే కాంగ్రెస్. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కరెంటు మీద, ఉచిత కరెంటు మీద 29,14,692 మంది రైతులకు 15,333 కోట్ల రూపాయలు రైతులకు ఉచిత కరెంటు కోసం మా ప్రభుత్వం నిధులు వెచ్చించింది అధ్యక్ష. అదేవిధంగా రైతు బీమా, మీరు అంటున్నారు రైతు బీమా ఈ పథకాన్ని కొనసాగించినాం. 1,555 కోట్ల రూపాయలు 26,620 మంది రైతు కుటుంబాలకు ప్రీమియం చెల్లించి రైతు బీమా పథకాన్ని అమలు చేసినాం అధ్యక్ష. ఇవాళ నేను తమరిని అడుగుతున్నా అధ్యక్ష, మీరు ఎగ్గొట్టిన రైతు బంధు మేమే చెల్లిస్తుమి, మీరు ఎగ్గొట్టిన రైతు రుణమాఫీ మేమే చేస్తుమి, మీరు ఒరేసుకుంటే ఉరేసుకున్నారని మీరు చెబితే కూడా మేము ఆ వరిని ఇవ్వడమే కాకుండా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తుమి. ఉచిత కరెంటును కొనసాగించి 24 గంటలు ఇచ్చి 1,000 కోట్ల రూపాయలు మేమే చెల్లిస్తుమి. ఇవాళ రైతు బీమా పథకాన్ని మేమే చేస్తాం. ఎన్నికల హామీలను ఎక్కడ అమలు చేయలేదు అధ్యక్ష? మీరు 10 ఏళ్ళు చేయలేని పనులు 10 నెలల్లో మేము చేసినప్పుడు కళ్ళల్లో నిప్పులు పోసుకునే బదులు, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకునే బదులు